మీరు గుర్తుపెట్టుకోవాలి. పేరు డోర్ డెలివరీ వాహనాలు. ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలా ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. మీ పని మీరు చేయండి. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్లో వేస్తా. ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. కావాలంటే బియ్యం కొనుక్కోండి, లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి, తెను బండారాలు కొనుక్కోండి, గోధుమలు కొనుక్కోండి, కూరగాయలు కొనుక్కోండి. నాకేం బాధ లేదు. కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికే చేరాలి. మధ్య దళారులు ఉంటే మాత్రం, దళారీలు మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేస్తే మాత్రం మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. వేల కోట్ల రూపాయలు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఎంచో పైన రాజకీయం ముసుగేస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం. టెర్రరిస్టులు వీళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను అందుకనే ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ అక్వా కల్చర్కి కూడా మనం సబ్సిడీ ఇచ్చాం. అది కూడా ₹50 అమలైంది కదా, ఇమ్మీడియట్గా ఇచ్చేసేయండి. ₹50 నేను చెప్పిన ప్రకారం అక్వా కల్చర్కి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ 8 మంది 10వ తరగతి విద్యార్థులు కమిని గ్రామంలో గోదావరి స్నానానికి వెళ్ళారు. ఈ విషయం కూడా మీ అందరికీ 1-2 సార్లు నేను చెప్పాలి. కొంతమంది చాలా వెంచర్లు చేస్తున్నారు. గోదావరి లోతు తెలియకుండా స్నానానికి పోవడం న్యాయమా? మీరు ఫ్యామిలీ కూడా ఎందుకు మీరు ఎడ్యుకేట్ చేయరు? ఈత తెలియని వాళ్ళు నదుల్లోకి చెరువుల్లోకి స్నానానికి పోవడం ఇది ఎక్కడ న్యాయం? ఇలాంటివి కూడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. చాలామంది మరి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే హెచ్చరిస్తున్నా, అందరినీ కోరుతున్నా, యువతను కోరుతున్నా, మీరు వెంచర్ చేయాలంటే వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఇలాంటి చేయకూడదు. కొంతమంది నేను చూస్తున్నాను స్పీడ్ పెంచుతున్నారు, రోడ్డు మీద పోతూ ఉంటారు. ఆ రోడ్డు మీద పోయినప్పుడు ర్యాష్ డ్రైవింగ్, తాగేసి డ్రైవ్ చేయడం, లెక్క లేకుండా వెళ్ళిపోవడం. అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నారు? మీ ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణానికి ముప్పు వస్తుందని తెలిసినా తాత్కాలికమైన ఆనందం కోసం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో నేను సీసీటీవీ కెమెరాలు అన్ని రోడ్లలో పెట్టి ఎవరైనా స్పీడ్ ఎక్కువ పోయినా, తాగేసి తిరుగుతా ఉన్నా, లేకపోతే బెల్ట్ పెట్టుకోకపోయినా ఇమ్మీడియట్గా అందరినీ నియంత్రణ చేస్తాను. దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది రాష్ట్రానికి, మేము చేయలేకపోతున్నామని. కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే కూడా వీళ్ళందరినీ చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని ఇస్తా, కానీ ఇది అలవాటు కాకూడదు. ఆ పిల్లల జీవితాలు ముఖ్యం. కాబట్టి ఈ 10 మందికి మాత్రం ఒక్కొక్క 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఇదే ఆఖరి. భవిష్యత్తులో ఇలాంటి వెంచర్ చేయొద్దని ప్రతి ఒక్కరు కోరుతున్నా. ఆ పిల్లల కోసం,
ఆ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళ మాత్రం నేను వదిలిపెట్టాను. చాలా కఠినంగా యాక్ట్ చేస్తా. ఇప్పటికే యాక్ట్ చేశాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యారు. ఇంకా కొన్ని దిక్కలు ఉన్నారు. వాళ్ళను కూడా ఏం చేయాలనో చేసి నియంత్రణ చేసి ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ముందుకు పోతామని హామీ ఇస్తూ, ఇవి కాకుండా ఇంకా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కొన్ని పనులు అడిగారు. ఆ పనులు మీరు ఒకసారి చూస్తే పల్లంకుర్రు జి మూలపాళెం బ్రిడ్జ్ ఒకటి, ముమ్మడివరం కాట్రేని కోన ఆర్ఎన్బి రోడ్ ఒకటి, గోగుల్లంక బ్రిడ్జి, కుండలేశ్వరం ఫ్లడ్ బ్యాంక్ ఆధునీకరణ, చెయ్యేరులో ఇప్పుడే చెరువు చూశాను, దాన్ని సిపిడబ్ల్యూఎస్ ప్రాజెక్టుగా కన్వర్ట్ చేయమన్నారు. 14 ఎకరాలు ఉంది. దీన్ని కాంప్రహెన్సివ్ వాటర్ స్కీమ్గా చేసి ఎన్ని గ్రామాలకు వీలైతే అన్ని గ్రామాలకు నిరంతరం నీటి కనెక్షన్ ఇవ్వడానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఎంత డబ్బులని ఇచ్చి ఇమ్మీడియట్గా చేస్తాం. చెయ్యేరు గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజ్ 2 కూడా పూర్తి చేయాలి. దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఈ నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ 2 కూడా గర్ల్స్ కావాలన్నారు. తప్పకుండా దీన్ని కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను ఇవన్నీ చేస్తా. మీరు కూడా ఆలోచించాల్సింది ఎక్కడికక్కడ నేను చెప్పినటువంటి ఆదాయాన్ని గ్రామంలో పెంచే మార్గం ఆలోచించుకోవడం, మన యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఆలోచించడం. నేను కూడా ఈ యొక్క 2 నెలల్లో ఆగస్టు 15కంతా ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలకి P4ని లింక్ చేస్తాను. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని, ఎన్ఆర్ఐస్ని, పైకొచ్చిన సమాజంలో పైకొచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేస్తాను. ఈ కార్యక్రమం ఎట్లా పనిచేస్తుందో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ 2 బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఈ ఊర్లో 141 మంది బంగారు కుటుంబాలు ఉన్నాయి. బంగారు కుటుంబాలు చేలు పైకెత్తండి. ఐడెంటిఫై చేసిన వాళ్ళు బంగారు కుటుంబాలు. బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసిన కుటుంబాలు అంతేనా? ఇంకా మిగిలిన రాలేదా? ఓకే, 141 మంది ఉన్నారు మొత్తం బంగారు కుటుంబాలు. ఓకే, అదే మార్గదర్శులు ఉండేవాళ్ళు చేలు పైకెత్తని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మార్గదర్శులు ఒక 7-8 మంది ఉన్నారు. చాలా సంతోషం. 9 కూడా ఉన్నారు. 9 మంది వచ్చారు. ఇప్పుడు ఒక బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తాను. ఒక ఐడియా వస్తుంది. ఉంటే తమ్ముడు తొందరపడద్దు. నాకు 24 గంటల పని చేసి నాకు తొందర లేదు, కానీ నీకు అంత తొందర అయితే ఎట్లా? ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే పనులు ఎట్టవుతాయి? నేను ఓపికగా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. నీకు మాత్రం ఒక్క నిమిషం కూర్చోలేవు. నీకు